నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వైన్స్ నిర్వహణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తత దారితీస్తుంది. టెండర్ ద్వారా దక్కించుకున్న వైన్ షాపులను నడపనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ వైన్స్ యజమాని విద్యాసాగర్ రెడ్డి ఆందోళనకు దిగారు. తిరుమలగిరి సాగర్, పెద్ద ఊరి, నాగార్జునసాగర్లలో తనకు చట్టబద్ధంగా వచ్చిన షాపులు నిర్వహించకుండా ప్రసాద్ అనే వ్యక్తి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని, వైన్స్ నిర్వహణలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని బాధితులు డిమాండ్ చేశారు. నన్ను ప్రసాద్ అనే వ్యక్తి టీచర్, ఇంత గతంలో పార్ట్నర్షిప్ ఆయన టీచర్ ఉన్నా కూడా నాతో పాటు పార్ట్నర్షిప్ చేసాడు. తర్వాత మేము విడిపోయి ఒక 10 ఏళ్ల సంది నేనే విడిగా అమ్ముకుంటున్నా, విడిగా షాపులు చేసుకుంటున్నా. చేసుకునేదాన్ని ఏంది, ఆయనకు షాపులు రావు, నాకు వస్తాయి. వచ్చే షాపులను ఆయనకి ఇవ్వాలని ఇచ్చేదాంటే ఈ 2 ఇయర్స్ నుంచి కూడా పాత జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన షాపులు మొన్న డిసెంబర్ 1 నుంచి కూడా నాకు తిరుమలగిరి షాపులు వచ్చినాయి. మా గ్రూపులు వేస్తే పెద్దవర షాప్ వచ్చింది. పెద్దవర షాపులు ఆయనకు రాలేదా, ఆయన 2 కొనుక్కుండు. నాది వచ్చిన షాపును కూడా ఆయన ఇవ్వాలని ఎక్సైజ్ వాళ్ళకు ఇబ్బంది పెట్టి నా షాపును ఆయనకి ఇవ్వాలని ఇస్తే దాన్ని అమ్ముకుందామని 10 రూపాయలు 20 రూపాయలు అదనం అమ్ముకోవాలని ఆయన నేను తీసిన అనుకోండి, ఆయన గిరాకీ బోరు, 2 షాపులు ఉన్నా బోరు, ఏది బోరు. నేను ఎంఆర్పీ అమ్ముతా, వేరే రకంగా అమ్మను. సాగర్లో ఏంది మున్సిపాలిటీ ఎదురుగా పెట్టినా, అది నా షాపుని మాత్రం ఉంచాలి, వారం రోజులనే తీయమని కల్పన మేడం గారు నాకు ఆర్డర్ ఇస్తుంది. ఈరోజు ఇప్పుడు తీసుకుంటున్నా ఎక్సైజ్ ఆఫీస్ కాడికి పోయి. వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళే పక్కన చర్చ్ ఉందంట, ఉట్టి విగ్రహం పెట్టారంట. అదేమన్నా ఏది ఉండాలి, టెంపుల్ ఏదన్నా రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. అది లేకుండా ఓన్లీ ఆడ బొమ్మ పెట్టి ఇక్కడ చర్చి ఉంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళని కొంతమందిని డబ్బులు ఇచ్చి పంపించి వాళ్ళతోని చెప్పేయటం అనమాట. ఆడ ఎక్కడ కూడా ఏది లేదండి. నాకు ఇప్పుడు ఏం లేదు. తిరుమలగిరి షాపులు నాకు ఓపెన్ కావాలి, కేసు అయింది, దాని మీద కేసు కావాలని పెట్టిర్రు. సాగర్ షాప్ మున్సిపాలిటీ ఎదురుగానే నాకు ఉన్న మడిగలు ఉండాలి. పెద్దవర షాప్ నాకు ఆఫీసర్ సిఐ మేడం నాకు